వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూనివర్సిటీలో డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎస్పీ సతీష్ కుమార్, వివిఐటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. జీవితం అనేది చాయిస్ కాదని, మనం తీసుకున్న నిర్ణయమే భవిష్యత్తుని నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ విభాగం ద్వారా అనేక ఆపరేషన్లు చేపట్టామని, ఆపరేషన్ సేవ్ క్యాంపస్ ను ప్రారంభించి విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డ్రగ్స్ కదలికలు గమనిస్తే 1972 నెంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ కేసుల్లో 25 ఏళ్ల లోపు యువత అధికంగా ఉన్నారని తెలిపారు. ఈ డ్రగ్స్ కానీ ఇటువంటి వాటిల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇది దేశ భద్రత కూడా సంబంధించిన అంశం కాబట్టి విద్యార్థులందరూ చైతన్యంతో ముందుకు రావాలని, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈగల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కలిసి ఇటీవల ఆపరేషన్ చైతన్యం ద్వారా మనకి ఎక్కడా కూడా గంజాయి పండకుండా ఆంధ్రప్రదేశ్లో చర్యలు తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పేసి టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని మనకి కీ కాన్సెప్ట్ తీసుకున్నాం. ప్రతి తల్లి కూడా ఈగల్ బ్రాండ్ అంబాసిడర్, ప్రతి తల్లి కూడా విద్యార్థుల్ని వాళ్ళ పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలని, ఎక్కడైనా వింత ప్రవర్తన ఉన్న విద్యార్థులు చదువులో వెనుకబడి అదేవిధంగా ఒక రూమ్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కువ గంటలు గడుపుతుంటే ఇంకా అనుమానించండి, 1972 కాల్ చేయండి. అదేవిధంగా వాళ్ళు లేని సమయంలో వాళ్ళ రూమ్స్ కూడా చెక్ చేసి ఏదైనా పౌడర్ కానీ వీడ్ కానీ దొరికితే ఇంకా అప్రమత్తం కండి, మార్పు వస్తుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఈ 8 నెలల సమయంలో సుమారుగా 18,336 అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. పోలీసు అదేవిధంగా ఈగల్ కలిసి భవిష్యత్తులో మరిన్ని క్యాంపెయిన్ చేయబోతున్నాం. ప్రత్యేకంగా విద్యార్థులకి అప్రమత్తం చేయడం కోసం మేము గేట్ వే డ్రగ్స్ థియరీ కూడా చెప్తున్నాం. On an average, United Nations prakaram, every 145 to 150 people ki oka policeman undali. Kani mana India lo for almost every on an average 650 to 700 people ki oka policeman unnam. So ante every thing oka police cheyagalugtarante cheyalemu. So ee discipline anadi, self discipline anadi mee tarapu nunchi start avali. That is the only point. Inka maatladalante drugs gurinchi ఇంకా ఒక 3 hours 4 hours మాట్లాడచ్చు. బట్ ఒకసారి మీరు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటే మళ్ళీ మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆర్ ఎనీ జాబ్ వెరిఫికేషన్ మళ్ళీ పోలీసే చేసి మీకు సర్టిఫికేషన్ ఇవ్వాలి. సో మీకు కేసు ఉందంటే ఈవెన్ ఇట్స్ అ గవర్నమెంట్ జాబ్ ఆర్ ఇట్స్ అ ప్రైవేట్ జాబ్, మేము క్లియరెన్స్ ఇవ్వము సిన్స్ యూ హ్యావ్ అ క్రైమ్. వెదర్ కన్స్యూమర్స్ నేను సప్లై చేయట్లేదు, నేను కన్స్యూమే చేస్తున్నానంటే కన్స్యూమ్ చేసినా యు ఆర్ అన్ అక్యూజ్డ్. ఓకే, సో మీ ఫ్రెండ్స్ ద్వారా ప్రతి ఒక్క కేసులో 8 మంది అక్యూజ్డ్ ఎలాగా వస్తున్నారంటే ఇట్స్ అ లింక్. మేము ఒక్కరిని అరెస్ట్ చేస్తామంటే దాన్ని వాళ్ళతో పాటు ఎవరు కన్స్యూమ్ చేస్తారు, వాళ్ళకి ఎవరు పెడ్లింగ్ చేస్తారు అన్నీ వీ విల్ గో టు ద లాస్ట్ పాయింట్. సో అప్పుడు మీ పేరు కూడా వచ్చిందంటే మీ పేరుని కూడా అక్యూజ్ లిస్ట్లో యాడ్ చేస్తాం. తర్వాత ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్, ఆ కేసు నుంచి మీరు బయటికి రావడం అనేది అంత ఈజీగా కుదరదు. సో యువర్ జాబ్ ఆపర్చునిటీస్ అన్ని కూడా ఇట్ విల్ బి ఛాలెంజింగ్. సో ఫ్రమ్ పోలీస్ సైడ్ అండ్ ఈగల్ ఐజీ సార్ వచ్చారు. ఈగల్ అనేది ఎలైట్ ఫోర్స్ ఫర్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్. వాళ్ళ తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే డ్రగ్స్ ని అవాయిడ్ చేయండి, ఇట్ ఈస్ నాట్ వర్త్. ఆన్ అన్ యావరేజ్ యునైటెడ్